మాది టంగుటూరు దగ్గర జమలపాలెం గ్రామం సార్. టంగుటూరు దగ్గర జమ్మలపాలెం గ్రామం సార్. జంగలపాలెం గ్రామం. సార్ నేను ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే నా కూతురు ఇక్కడ 9th క్లాస్ చదువుతుంది సార్. నవోదయ స్కూల్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఇది ఆరోగ్యశ్రీ కింద వర్తించదు, మెడిసిన్ లో దీంట్లో క్రియాటిన్, యూరియా ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా ఆ స్థాయిలో లేవు అని చెప్తున్నారు సార్. మామూలుగా వారానికి ఎన్నిసార్లు చేయాల్సి వస్తా ఉంది? వారానికి 3 times పడుతుంది సార్. తర్వాత మెడిసిన్ ప్లస్ మళ్ళీ మెడిసిన్ ఉంది సార్. అది ఇప్పటి వరకు దరిదాపులకి 8.5 లక్షల దాకా నేను ఖర్చు చేశాను సార్. అమ్మాయికి ఐసీలో ఉంది సార్. ఇప్పుడు ఐసీలో ఉంది సార్. నెల్లూరులో ఎక్కడ? నారాయణ హాస్పిటల్లో ఉంది. ఎంఏ బీఈడి చదువుకొని ఉద్యోగం లేకపోయినా బాధపడలేదు సార్. ఈ రోజు నా కూతురు బతికిద్దా లేదా అని ఆ భయంతోనే బాధపడతా ఉన్నావు సార్. నా కూతురు నాకు బతికిచ్చి ఉండి సార్. నాకు చాలు. నాకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు సార్. నా కూతురు నాకు కావాలి సార్. నాకు సుజాతమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయండి అని అడిగితే ఏమన్నారమ్మా? ఇక్కడ చేయము, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. సుజాతమ్మకు వైద్యం చేయని కారణంగా సుజాతమ్మ బయటికి వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలోకి ఇవాళ సుజాతమ్మ వచ్చి ఆ 3 లక్షల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. అబ్బాయి చదువు కూడా మానుకున్నాడు సార్. డిగ్రీ చదువుతా కాలేజీలకు వెళ్లాల్సిన అబ్బాయి చదువులు మానేసి కూలికి పోయే పరిస్థితిలోకి ఇవాళ నా కొడుకు వచ్చాడన్నా అని చెప్పి ఇవాళ సుజాతమ్మ చెప్తా ఉంటే నిజంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎంతటి దారుణంగా జరుగుతా ఉందన్నది కూడా ఇవాళ అర్థమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఈ ధర్నా వల్ల గవర్నమెంట్కు, చంద్రబాబు నాయుడు గారికి రోజు దిమ్మ తిరగాలి, మానవత్వం ఆయనలో నుంచి రావాలి. పేదవాడిని పట్టించుకోకపోతే పేదవాడు ఉసురు ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి. వెల్కమ్ టు శుభమస్తు. నేను గౌతమి. ఈ సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం ఒక్క మానవునికే ఉంది. ప్రతి సమస్యకు మార్గం వెతుక్కునే అవకాశం ఉన్నది మనిషికి మాత్రమే. ఉత్తమమైన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కొందరు మాత్రమే ప్రయత్నిస్తారు. అటువంటి వారిని అదృష్టం వరిస్తుంది. ప్రతి మనిషికి వారి జాతకం, గ్రహ ప్రభావంతోనే కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. ఇక ఇవాల్టి శుభమస్తులో సంకట యోగం అంటే ఏంటి? సంకట యోగంతో సమస్యలు తొలగిపోతాయా? కాలసర్ప దోషం ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దోష నివారణకు ఎటువంటి మార్గాలు, పరిష్కారాలు ఉన్నాయి? ఇలాంటి మరిన్ని విషయాలను తెలియజేయడానికి జ్యోతిష్య బ్రహ్మ, ఆగమిక శివాచార్య విద్వాన్ బి మురళీకృష్ణ శివాచార్య గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు ఆయన సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 0402331060, 0402331070. నమస్తే అండి. నమస్తే మహేశ్వర. ముందుగా సంకట యోగం అనే దాని గురించి చెప్తారన్నారు. అంటే అందరికీ అది తెలిసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సంకట యోగం అంటే ఏంటి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటనేది చెప్పండి. తప్పనిసరిగా. ఈ సంకట యోగం అనేటటువంటిది 8 సంవత్సరాలు ఏలినాటి శని కన్నా కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మానవ జీవితం మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆర్థికంగాను, వృత్తి, ఉద్యోగరీత్యా వచ్చేటటువంటి సమస్యల మీద ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ సంకట యోగం నడిచేటటువంటి సమయంలో మానవుడి జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే కనుక ఇది చేసేటటువంటి వృత్తి విషయంలో ప్రభావం చూపిస్తుంది. వృత్తి సక్రమంగా ఉండదు. స్థానచలనాలు, ఒక చోట నుంచి ఒక చోటికి మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది సంకట యోగం ఉన్నటువంటి 8 సంవత్సరాల పాటు కూడా. వ్యాపారం, అప్పటిదాకా బాగున్నటువంటి వ్యాపారం సడన్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆ వ్యాపారం తీసివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా ఆర్థికంగా ఆ వ్యాపార రీత్యా విపరీతమైనటువంటి సమస్యలు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం విషయంలో అప్పటికప్పుడు చక్కగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగికి కూడా ఈ సంకటయోగం ప్రారంభమైంది అంటే కనుక ఉద్యోగం విషయంలో విపరీతమైనటువంటి సమస్యలు, మనకు తెలియకుండానే షార్ట్ టెంపర్ పెరుగుతుంది, అనాలోచితమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంకటయోగ ప్రభావం చేత చేసేటటువంటి ఉద్యోగం సడన్ గా డ్రాప్ అయిపోవడం, సంవత్సరాలు 6 నెలలు కాలాలు ఖాళీగా ఉండడం, ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది సంకటయోగం మూలకంగా వస్తుందన్నమాట. ఈ సంకటయోగం అనేటటువంటిది రాహు ప్రభావం చేత వస్తుంది. ప్రతి మానవుడి జీవితంలో కూడా ఇది 8 సంవత్సరాల పాటు
ప్రభావం చూపిస్తుంది. అది విద్య మీద ప్రభావం చూపించవచ్చు. 10 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల లోపు ఈ సంకటయోగ ప్రభావం అనేటువంటిది మానవుడి మీద ఉండడం అనేది జరుగుతుంది. దీనికి మంచి రెమెడీ, మీకు నల్ల ఈసరి అనేటటువంటిది ఒక చెట్టు వేరు ఉంటుంది. ఆ నల్ల ఈసరి చెట్టు రాహువుకు సంబంధించినటువంటి ఒక చెట్టు అనమాట. అది ఆ చెట్టు వేరుకి సింధూరంతో అర్చన చేసినచో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. క్రిస్టియన్స్ కూడా మంచి రెమెడీ ఉంది దీంట్లో. మీరు శుక్రవారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో శుక్రహోర అని వస్తుంది. ఆ సమయంలో ఎరుపు వర్ణం కలిగినటువంటి కొవ్వొత్తులు స్వామివారి ఫోటో ముందు వెలిగిస్తూ ఉండండి. చాలా మంచి ఫలితం అనేటటువంటిది సంకటయోగం నుంచి మీరు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి ఈ సంకటయోగ ప్రభావం నడిచేటటువంటి వాళ్ళకి ఏ విధంగా దీన్ని గెస్ చేయాలి, పండితుల దగ్గరికి వెళ్లకుండానే దీన్ని గెస్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఒకటి ఉంది. అది మనకు తెలియకుండా షార్ట్ టెంపర్, బీపీ పెరుగుతుంది. బీపీ, షుగర్ వీటికి సంబంధించినటువంటి వ్యాధులను మనకి అటాక్ అవుతూ ఉంటాయి. ఈ సంకటయోగంలో మెంటల్ టెన్షన్స్ పెరిగిపోతాయి. మనకి ఇంట్లో అప్పటి వరకు మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటిది సడన్ గా వ్యతిరేకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ 3 విషయాలని గమనించుకొని ఇవి ఎప్పుడైతే మనకి తేడాగా ఉన్నాయో ఆ సమయంలో ఈ సంకటయోగ ప్రభావం అనేటువంటిది సంపూర్ణంగా మన మీదకి వచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకొని దానికి తగు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. జ్యోతిష్యం అనేటటువంటిది మీరు సమస్య వచ్చిన తర్వాత పరిగెత్తుకుని వచ్చే కన్నా కూడా సమస్య రాకముందే దాని నివారణ ఉపాయాలు చూసుకోవడంలోనే చాలా ఉన్నతమైనటువంటి విషయంలో మనం మార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర గారు ప్రకాశం నుండి మాట్లాడుతున్నారు. రవీంద్ర గారు మేడం నమస్తే అండి, చెప్పండి. గురుగారు నమస్తే. శుభమస్తు, మనశ్శంకల్ప సిద్ధిరస్తు. రవీంద్ర గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 28/1983 సార్. టైం చెప్పండి. హలో, టైం చెప్పండి. టైం 1:01 సార్ మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు మీరు? కడవ కుదురు సార్. ఎక్కడండి అది? చిన్నగంజం మండలం. డిస్ట్రిక్ట్ చెప్పండి. చీరాల, గుంటూరు జిల్లా. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. మీది ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదమైంది. ఓకే సార్. ఈ ధనుస్సు రాశి జాతకులు మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మానసికంగా విపరీతమైనటువంటి చికాకులు మీ జాతకంలో గోచరిస్తూ ఉన్నాయండి. ఈ కెంపు ధరించండి, మీరు చాలా విశేషమైన ఫలితం వస్తుంది మీకు. నేను చెప్పిన సమస్యలు ఉన్నాయా అండి మీకు? సరే సార్, అది 7 సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, రావట్లేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 7 years. 7 years నుంచి. మీరు గవర్నమెంట్ జాబ్ కోసమా, ప్రైవేట్ జాబ్ కోసమా? గవర్నమెంట్ జాబ్ కోసం సార్. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించడం అంత శ్రేయస్కరం కాదండి. మీకు 30% మాత్రమే గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 70% వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండడం అనేది జరిగింది. మీరు ఒకసారి వచ్చి పర్సనల్ గా కలవండి, మీకు మంచి రెమెడీస్ చెప్తానండి నేను. లగ్నంలో సప్తమ రాహు ప్రభావం చేత అన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేది జరుగుతుందండి. దీనికి మంచి రెమెడీ చెప్తాను, మీరు పర్సనల్ గా వచ్చి కలవండి. శుభమస్తు. వెల్కమ్. కాలసర్ప దోషం అంటే ఏమిటంటే? అవునమ్మా, ఈ కాలసర్ప దోషం అనేటటువంటిది మానవుడు చేసినటువంటి పాప ఫలితం మూలకంగా వస్తుంది. ఈ కాలసర్ప దోష ప్రభావం ఎక్కువగా ఏదైనా దేవాలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నా, ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా నిర్మాణం జరుగుతూ ఉండగా వీళ్ళు మధ్యలో వెళ్ళి ఆపేస్తూ ఉంటారు. వీళ్ళు తెలియకుండానే ఆ కార్యక్రమం ఎందుకు చేయాలి, వాడు చేస్తే వాడికి పేరు వస్తుంది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు క్రూర భావాలతోటి వీళ్ళు వెళ్ళి ఆపేయడం జరుగుతూ ఉంటుంది. దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా వెళ్ళి అడ్డుపుల్లలు వేసేసి సంవత్సరాల తరబడి ఆ దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళు స్వయంకృత అపరాధం, తెలియకుండా చేసేటటువంటి పని. దీని మూలకంగా ఆ యొక్క ప్రభావాలు, ఆ దేవాలయాన్ని ఆపినటువంటి ప్రభావాలు ఈ కాలసర్పదోషం రూపంలో వీరి జీవితాల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. కాలసర్పదోషం వీరి సంతానానికి రావచ్చు, వీరికి రావచ్చు. ఈ కాలసర్పదోష ప్రభావం అనేది వస్తే వంశం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఏ పని తలపెట్టినా కూడా లేట్ పడుతూ ఉండడం, చికాగ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ కాలసర్పదోషానికి మంచి రెమెడీ అనేటటువంటిది శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక రాత్రి అక్కడ నిద్ర చేసేసి స్వామివారికి ఉదయాన్నే కర్పూర అభిషేకం అని చెప్పేసి చేస్తారు. ఆ కర్పూర అభిషేకం చేయించుకోవడం మూలకంగా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. లగ్నాత్తు వీరికి సప్తమ స్థానంలో రాహువు, లగ్నంలో రాహువు ఉండి ఉన్నప్పుడు ఈ కాలసర్పదోషం అనేటటువంటిది సంపూర్ణంగా వర్తించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ కాలసర్పదోష ప్రభావం ఉన్నప్పుడు వీరికి జరిగేటటువంటి పనులన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. వీరి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది శ్రీకాళహస్తి వెళ్ళిరండి, మంచి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ మదనపల్లె నుండి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం మేడం, నా పేరు శ్రీనివాసులు, మందమల్లి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి.
అదే నా గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. 28/7/1975 మేడం. ఓకే, టైం మార్నింగ్ 7:30 మేడం. సి సుండుపల్లిలో పుట్టాను మేడం. ఎక్కడ పుట్టారు? సి సుండుపల్లి కడప డిస్ట్రిక్ట్ చుండుపల్లి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మేడం. ఓకే, మాట్లాడతారండి మీతో. మీ ఉత్తరాభద్ర నక్షత్రం మొదటి పాదం అయిందండి మీది. ఓకే. ఈ ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు, మీనరాశి జాతకులు మీరు. అవును సార్. చెప్పండి, మీకున్న సమస్య ఏమిటి? ఇది బిజినెస్ కొంచెం డల్ గా ఉంది, అందుకోసమని. అది 2013 ఏప్రిల్ నుంచి డల్ గా ఉన్నట్టు కనపడుతోంది జాతకంలో. అవును సార్. ఈ శుక్రమహర్దశలో శుక్రమ అంతర్దశ అంటారండి. ఇప్పుడు మీకు నడిచేటటువంటి స్థితి ఇది 2018 ఏప్రిల్ వరకు ఉంది. ఆ తదుపరి మీకు అన్ని విధాలా కూడా మంచి డెవలప్మెంట్స్ అనేవి కనపడతాయండి. శుక్రుడికి ఆరాధనాది కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి. శుక్రమహర్దశ ప్రభావం చేత మీకు తదుపరి 14 సంవత్సరాల పాటు చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. మీకు శుక్రమహర్దశ బాగా యోగిస్తుంది. 2018 ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి. శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో నిమ్మకాయ డొప్పలతోటి దీపారాధన చేస్తూ ఉండండి. డైమండ్ రత్నాన్ని చేతికి ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. శుభం. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది వివాహాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అన్ని ముహూర్తాలు చూసి గుణగణాలన్నీ కలిసాయ లేదా అన్ని చక్కగా చూసి చేసిన వివాహాలు కూడా చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటారు? ఇది నిన్న మధ్యాహ్నం ఒకళ్ళు నన్ను కలవడం జరిగింది. ఇదే సమస్య, ఇదే రకమైనటువంటి విషయంతో కలవడం జరిగింది. మేము అన్ని చక్కగా చూసి చేసామండి. మా పాప జాతకం, మా బాబు జాతకం అన్ని చక్కగా చూసాము, అందరికి చూపించాము. లగ్నం కూడా చాలా విశేషమైనటువంటి లగ్నం పెట్టుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. అయినా సరే సంతానం విషయంలోనూ ఆర్థికంగానూ వాళ్ళిద్దరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేసి కలిశారు. ఇక్కడ పంచాంగంలో చూసేసి లగ్నాలు పెడుతూ ఉంటారు. నెక్స్ట్ పంచాంగం మీద ఆధారపడి పెట్టేటటువంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదమ్మా. ఎనాలిసిస్ అనేటటువంటిది మెయిన్. వివాహానికి సంబంధించి కార్యరంగం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, అభిమానం, తదుపరి వారిద్దరి మధ్య ఉండేటటువంటి సఖ్యత, ఈ 8 రకాలైనటువంటి పాయింట్స్, 36 పాయింట్లకి 22 పాయింట్స్ వచ్చేసినాయి. వీరికి వివాహం చేసేయండి అని చెప్పేసి మీకు చెప్పేస్తుంటారు పంచాంగంలో చూసేసి. ఆ 22 పాయింట్స్ ఎందులో వచ్చినాయి? ఆ 22 పాయింట్స్ ఆరోగ్యానికి 8 పాయింట్స్ ఉంటాయి, ప్రేమకి 7 పాయింట్స్ ఉంటాయి, అదేవిధంగా వారి యొక్క మనస్తత్వానికి 6 పాయింట్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి దానికి కూడా పాయింట్స్ విడివిడిగా ఉంటాయి. ఈ ఎనలైజేషన్ అనేటువంటిది తప్పనిసరి. మనం ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు శరీరాన్ని మొత్తాన్ని స్కాన్ చేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో చూసుకోవాలి. అంతేగాని పలానా దాంట్లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి స్కాన్ చేయకుండా చూసేసుకొని పలానా దానికి ప్రాబ్లం ఉందని చెప్పేసి గుడ్డిగా వైద్యం చేసేటటువంటిది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అది ముందు ఎనలైజేషన్. ఈ పాయింట్స్ 22 పాయింట్లు వచ్చినాయి కరెక్టే. 18 పాయింట్లు వస్తే వీరికి వివాహం చేయొచ్చు అని చెప్పేసి చెప్పేస్తున్నారు. కానీ 22 పాయింట్లు వచ్చినాయి చేసేయండి అంటున్నారు. కానీ ఆ 22 పాయింట్లు ఎందులో వచ్చినాయి? ఆరోగ్యంలో వచ్చినాయా? వారిద్దరి మధ్య సఖ్యత విషయంలో వచ్చినాయా? ప్రేమ అభిమానాల విషయంలో వచ్చినాయా? ఈ దేనిలో ఎనలైజేషన్ అనేటువంటిది తప్పనిసరి. ఆ ఎనలైజేషన్ లేకుండా చేసినటువంటి వివాహాలే మేము చూపించినా ఫెయిల్ అవుతున్నాయని చెప్పిన వాళ్ళకి ఎక్కువ మందిలో కనపడేటటువంటి ప్రధానమైనటువంటి మైనస్ ఏంటంటే వారికి ఎనలైజేషన్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోవడం. నెక్స్ట్ ఎంత బాగా చూపించినా కూడా పంచాంగం చూసి రాసేటటువంటి వారికి ఇబ్బందికరమైన వాతావరణమే. పంచాంగంలో లగ్నం ఇచ్చేస్తాడండి, లగ్నం ఇచ్చేసి పక్కన చోర లగ్నం అని, ఈ విధంగా చోర లగ్నం అని చెప్పేసి ఇస్తాడు. ఆ లగ్నం మీకు అవకాశం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదని చెప్తాడు. ఆ ఎనలైజేషన్ అనేటటువంటిది పంచాంగంలో చూసి లగ్నం పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎనలైజ్ చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు మంచి ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. వివాహం విషయంలో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన జాగ్రత్తలు ఏంటంటే పాయింట్స్ మీద ఆధారపడి వివాహాలు ఎప్పుడూ కూడా చేయొద్దు. పంచాంగం మీద ఆధారపడి పెట్టేటటువంటి లగ్నాలు నిర్వహించేటటువంటి వాళ్ళ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు. అనలైజేషన్ చేసుకోండి. మంచి ఫలితం అనేటువంటిది రావాలి. వివాహం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేటటువంటి భావన మీకున్నట్లయితే మీరు చూస్ చేసుకునేటటువంటి జ్యోతిష్కుడి మీద చాలా బాగా ఆధారపడి ఉండాలి. వారు మంచి వ్యక్తి అయి ఉన్నట్లయితే గనక మీకు మంచి రిజల్ట్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ వెంకటస్వామి అనంతపురం నుండి మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు మేడం నమస్తే అండి, చెప్పండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మేడం మా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్? మేడం 6/4/1985 మేడం. ఓకే, ఏ సమయంలో పుట్టారు? మేడం 3 గంటల నుంచి 3:30 మధ్యలో మేడం. మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? మడకశిర మేడం. వెంకటస్వామి గారు మీది చిత్తా నక్షత్రం అయింది. మేడం సార్.
కరెక్టేనా అది? అవును సార్. చిత్తా నక్షత్రం తులారాశి జాతకులు మీరు. సార్. మీ జాతక ప్రకారం మీకు నడిచేటటువంటి దశా నిర్దేశం 2012 డిసెంబర్ నుంచి బాగలేదని తెలుస్తోందండి. సార్. లగ్నాత్తు అష్టమంలో శుక్రబుధుల యొక్క కలయిక చేత బుధుడు వక్రీకరణ పొందున్నాడు. మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక్కడ శుక్రుడు ఇబ్బందికరమైన వాతావరణంలో మీ జాతకంలో ఉన్నాడు. ఆర్థికంగా రావడమే కానీ నిలకడలేనటువంటి తనం కూడా గోచరిస్తుంది. మీరు బుధుడికి సంబంధించినటువంటి రత్నం ఆకుపచ్చ రాయిని కుడి చేతి చిటికిన వేలకు ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. లగ్నాత్తు షష్టమంలో గురుడి యొక్క ప్రభావం చేత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో గోధుమ వర్ణం కలిగినటువంటి బట్టతోటి దీపారాధన కార్యక్రమం నిర్వహించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు రావడం అనేది జరుగుతుందండి. అలాగే చదువు విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే మార్కులు కనిపించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయం గురించి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటారు? ఇది వచ్చేటప్పటికి దీన్ని భద్రిక యోగం అంటారు. ఈ భద్రిక యోగం అనేటటువంటిది విద్యార్థులకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. ఇప్పుడు చాలా ఎంఏ చేశాను స్వామి, ఎంఫిల్ చేయాలి నేను, దాన్ని నేను ఎంత చేస్తున్నా కూడా నా వృత్తి మీద కానీ దాని మీద గౌరవంతో నేను దీన్ని చేయలేకపోతున్నాను, ఈ పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, విద్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్తుంటారు. కానీ వారికి భద్రిక యోగం అనేటటువంటిది ఒక యోగం ఉంటుంది. ఆ భద్రిక యోగ ప్రభావం ఏంటంటే భద్రిక యోగానికి అధిపతి బుధుడు. ఈ భద్రిక యోగ ప్రభావం చేత వారికి సంతానం విషయంలో ఎంత చదివినా కూడా గుర్తు ఉండకపోవడం, వారు చేసేటటువంటి పనులు సక్రమంగా ఉండకపోవడం, ఈ బాల అరిష్టాల ప్రభావం చేత కూడా వారికి షార్ట్ టెంపర్ పెరుగుతూ ఉండడం. ఈ భద్రిక యోగ ప్రభావం ఉన్నప్పుడు మానవ జీవితమే కాదు, ఈ వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా భద్రిక యోగం ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగం మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. ప్రధానంగా విద్య మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి భద్రిక యోగంలో జన్మించినటువంటి వాళ్ళకి 6వ సంవత్సరం నుంచి వీరి యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇది మొత్తం 14 సంవత్సరాల పాటు ఈ భద్రిక యోగం మానవ జీవితంలో ఉంటుంది. అది ఎప్పటి నుంచి వస్తుంది? 20వ సంవత్సరంలో రావచ్చు, కొంతమందికి 10వ సంవత్సరంలో వస్తుంది, కొంతమందికి 14వ సంవత్సరంలో వస్తుంది, కొంతమందికి విద్య సంపూర్ణమయ్యి కరెక్ట్గా ఉద్యోగం వచ్చేటటువంటి సమయానికి వస్తుంది. లేదు ఇదంతా అయిపోయి 35-36 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఆ సమయంలోనైనా సరే అది ఎంట్రన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ భద్రిక యోగం ప్రారంభం అవగానే వీరు ఎంత చక్కగా గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండొచ్చు చదువులో, కానీ ఆ సమయంలో తప్పనిసరిగా మానసిక పరమైనటువంటి రుగ్మతలకు లోనై, లేదు మొబైల్ వాడి దగ్గరకు వస్తుంది ఆ టైంకి. భద్రిక యోగం ప్రారంభం అవగానే విద్యార్థుల దగ్గరికి మొబైల్ వచ్చేస్తుందండి. కారణం ఏంటంటే వాడి విద్య చెడిపోవాలి, లేదు ఇంకొక యావగేషన్స్ ఎనీవన్ వేరే యావగేషన్స్ ఏవైనా సరే వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే మానసిక పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని రెండూ కూడా ఈ భద్రిక యోగం క్యాచ్ చేసేసి వారి యొక్క విద్య విషయంలోనూ, వారి యొక్క ఆరోగ్యం విషయంలోనూ, ఉద్యోగం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ భద్రిక యోగానికి మంచి రెమెడీ ఒకటి ఉంది. ఈ బుధవారం రోజున ఉదయం ఆకుపచ్చ గుడ్డవత్తితోటి విద్యార్థుల చేత బుధవారం రోజున ఉదయం ఆకుపచ్చ గుడ్డవత్తితోటి దీపారాధన చేయించిన, నల్ల ఈసరికి గంధ సింధూరంతో అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినా కూడా చాలా మంచి ఫలితం అనేటటువంటిది విద్యార్థులకు రావడం జరుగుతుంది. 41 రోజుల పాటు విద్యార్థుల చేత ఈ నల్ల ఈసరి అనేటటువంటి చెట్టు వేరేది శ్రీశైలం అడవుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఎట్లా పడితే అట్లా యూజ్ చేయొద్దమ్మా. ఇది రాగి ప్లేట్లో పెట్టేసి, ఈశాన్యం మూలన రాగి ప్లేట్లో పెట్టేసి గంధ సింధూరంతో అర్చన చేయాలి. ఇట్లా 3 వేళ్లతోటి దాని మీద సింధూరంతో ఓం బోం అనుకుంటూ 11 సార్లు వేయాలి. దానికి పూజా కార్యక్రమాలు, కొబ్బరికాయలు కొట్టడాలు ఇటువంటివి ఏం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏం లేదు. ఈశాన్యం మూలన పెట్టేసి ఇట్లా 3 వేళ్లతోటి ఓం బోం అనుకుంటూ చక్కగా 11 సార్లు మీ పిల్లల చేత దాని మీద వేయించండి. ఆ బొట్టు పెట్టి పంపించండి. వారి యొక్క విద్య విషయంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా క్లియర్ అవుతాయి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని దాని ద్వారా వీరు పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ అప్పారావు గారు ఉయ్యూరు నుండి మాట్లాడుతున్నారు. అప్పారావు గారు, హలో. హలో అప్పారావు గారు చెప్పండి, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? నాది మా అబ్బాయి అండి, రామకృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/91. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 5:02 శుక్రవారం. నెల చెప్పలేదమ్మా. 18వ తారీఖు 1వ నెల 1/91 శుక్రవారం సాయంత్రం 5:30 మాట్లాడతారు. ఎన్ని గంటలకండి పుట్టింది బాబు? సాయంత్రం 5 సార్. సాయంత్రం 5 గంటలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ బాబు గురించి? అదే ఇప్పుడు ఏదో పదార్థం పెట్టినా కానీ అన్ని డిస్కనెక్ట్ అవుతున్నాయి. సరే, ధనిష్ఠా నక్షత్రం 3వ పాదమేనా మీ బాబుది? ఏదండి? ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం కుంభరాశి అయింది. కరెక్టేనండి. రేపు ఉదయం మీకు అందుబాటులో ఉంటాను ఉయ్యూరు శివాలయంలో.
వచ్చి ఉయ్యూరు శివాలయంలోనే వస్తాను రేపు ఉదయం, మంగళవారం రేపు ఉదయం ఉయ్యూరు శివాలయంలో అందుబాటులో ఉంటాను. వచ్చి కలవండి. మీకు లగ్నాత్తు అష్టమంలో బాబుకి చతుర్గ్రహ కూటం అంటారు. 4 గ్రహాలు ఒకే చోట కలిసి ఉన్నాయి. వీటి ప్రభావాలు వారి యొక్క స్థితిగతుల మూలకంగా ఆధారపడి ఉంటాయి. స్థితిగతుల మీద గురుడి యొక్క ప్రభావం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఈ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా బాబుని తీసుకొని వచ్చి ఒకసారి నన్ను కలవండి స్వామి. రేపు ఉదయం మీకు అందుబాటులో ఉంటాను అక్కడ నేను. కొందరు చెప్తూ ఉంటారు పిల్లలకి 12 ఏళ్లు నిండే వరకు జాతకం చూపించకూడదని. మరికొందరు చెప్తారు పిల్లలకి 12 ఏళ్ల లోపు ఈ జన్మ నక్షత్రంలో ఏమైనా దోషాలు ఉంటే నివారణ పూజ చేస్తే అప్పుడే క్లియర్ అయిపోతుంది, అది మంచిదని. ఏది కరెక్ట్ అంటారు? బాలారిష్ట దోషాలు అనేవి ఉంటాయమ్మా పిల్లలకి. అది చిన్నప్పుడే చూపించడం కరెక్ట్. అది పిల్లలకి పుట్టగానే 11 రోజుల్లోపు పిల్లల జాతకాలు చూపించుకొని 27 రోజుల్లోపు, అంటే నక్షత్రం మరలా తిరిగి వస్తుంది. అశ్విని నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు 27 రోజులు ఉంటాయి. ఈ 27 రోజుల్లోపు శాంతి కార్యక్రమాలు కనుక నిర్వహించుకున్నట్లయితే వారికి వచ్చేటటువంటి బాలారిష్ట దోషాల మూలకంగా ప్రభావాలు ఏమొస్తాయంటే పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం. 12-14 సంవత్సరాల లోపు పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ ఎక్కువగా తిరగవలసిన పరిస్థితి ఉంటుంది. వారు మామూలుగానే ఆటలాడుతూ ఉంటారు కాబట్టి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవి ఇంకా తీవ్రతరంగా ఉంటాయి, యాక్సిడెంట్స్ అవటం. ఈ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళకి బాలారిష్ట దోషాల్లో ఉంటుంది. ఈ బాల అరిష్టాలు అనేటటువంటివి పుట్టిన దగ్గర నుంచి 14 సంవత్సరాల లోపు వస్తాయి. ఈ 14 సంవత్సరాల్లోపు వచ్చేటటువంటి వాటిని అరికట్టాలి అంటే వారు పుట్టగానే జ్యోతిష్కులను సంప్రదించి తప్పనిసరిగా జాతకం చూపించడం అనేటటువంటిది మంచి విషయం. అదే ఇందాక చెప్పాను నేను, సమస్య వచ్చిన తర్వాత వచ్చి అడిగే కన్నా కూడా సమస్య రాకముందే దాన్ని అనలైజేషన్ చేసుకోవడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటి దీనిలో రాబట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి ఇందులో. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్రావు గారు కృష్ణా జిల్లా నుండి మాట్లాడుతున్నారు. వెంకట్రావు గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదండి, మా పాప గురించి అండి. పేరు చెప్పండి. అతను శిరీష. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 3వ తారీఖు ఫిబ్రవరి 2007 అండి. ఓకే, ఏ సమయంలో పుట్టింది? సమయం వచ్చి మార్నింగ్ 7:30 ఆ టైంలో అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి, అమెరికన్ హాస్పిటల్. ఓకే, మీ పాప ఆశ్లేష నక్షత్రం 4వ పాదం అయిందండి. కరెక్టేనా? అంటే మేము చూపించలేదండి ఎప్పుడు. ఓకే, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 4వ పాదం మీ పాపది. మీ పాపకి బాలారిష్ట దోషాలు ఉన్నాయండి. ఈ పాప విషయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కొంచెం యాంగ్జైటీగా ఉండడం లేదా మూడీగా ఉండడం, ఈ రెండిట్లో ఏదో రకమైనటువంటి వాతావరణం అమ్మాయి జాతకంలో ఉంటుంది. చాలా ఫాస్ట్ గా ఉండడం అనేది కూడా జరుగుతుంది. శని వక్రీకరణ కలిగినటువంటి జాతకురాలు 6వ స్థానంలో. ఈ శని వక్రీకరణ కలిగినటువంటి జాతకులకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. మీరు తప్పనిసరిగా వచ్చి కలవండి. మీరు చల్లపల్లి అంటున్నారు, రేపు ఉదయం నేను 5 గంటల దగ్గర నుంచి మీకు ఉయ్యూరు శివాలయంలో అందుబాటులో ఉంటాను. తప్పనిసరిగా వచ్చి కలవండి స్వామి. అలాగే కాల్ కలవని వాళ్ళు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, మనకి అందుబాటులో ఉంటారు గురువు గారు. సండే మండే వచ్చేసి మనకి హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు. అలాగే మంగళవారం బుధవారం విజయవాడలో ఉంటారు. శుక్రవారం వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉంటారు. శనివారం తిరుపతిలో అందుబాటులో ఉంటారు. అలాగే స్కైప్ లో వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మీరు ఆయనతో మాట్లాడొచ్చు. మీ సమస్యలకి పరిష్కారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే చాలా మంది పెళ్లి తర్వాత అమ్మాయి పేరు మార్చుతారు. అంటే జాతకాలు, ఇద్దరు జాతకాలు కలవలేదు అనే ఇదితో జాతకంలో పేరు మార్చితే ఆ గణాలు కలుస్తాయనే ఉద్దేశంతో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇందాక నేను చెప్పిన విషయం అదేనమ్మా. గణాల కోసం పరిగెడుతూ పేరు చేస్తారు. పేరు మార్చగానే వారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ అవన్నీ ఏం మారిపోవు కదా. వాటి ఎఫెక్ట్లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ పేరు మార్చగానే కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయ్యారు. చిరంజీవి అనేటటువంటి వాళ్ళు నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. చిరంజీవి అయిన ప్రతి ఒక్కళ్ళు ఎదగరు. కారణం ఏంటంటే పేరు మార్చగానే మన జాతకం మారిపోతుంది. పేరు మార్చగానే వీళ్ళ యొక్క సఖ్యత కరెక్ట్ గా ఉంటుంది, వీరి యొక్క వివాహ జీవితం బాగుంటుంది అనేటటువంటిది శుద్ధాబద్ధం. మరి డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ఆఫ్ ప్లేస్, బర్త్ ఆఫ్ టైం ఇవి ఎప్పటికీ మారవు. వాటిలో వచ్చేటటువంటి ఎఫెక్ట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మారవు. వారి జాతక అనుగుణంగా వారి యొక్క స్థితిగతులు ఉంటాయే తప్పితే పేరు మార్చగానే వారి యొక్క వివాహ జీవితం మారిపోవడం, పేరు మార్చి వివాహం చేస్తే సరిపోతుంది, వీరు సక్రమంగా జీవనం సాగిస్తారనుకోవడం శుద్ధాబద్ధం. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ జీవితంలో చేయకూడదు. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి జాతకులు వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క వివాహ జీవితంలో ఈ రకమైన పరిస్థితి అయితే చేయకూడదు.
అలాగే సత్యనారాయణ గారు యానాం నుండి మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 72 చెప్పండి. 14 9 గంటలు. 14వ నెల ఉండదండి, 14వ తారీఖు నెల చెప్పండి. నెల 4వ నెల 14వ తారీఖు శుక్రవారం 9 గంటలు. సంవత్సరం ఏమన్నారు? 72. ఉదయం 9 గంటలకి, సాయంత్రం 9 గంటలు, రాత్రి 9 గంటలకి. ఓకే, శుక్రవారం అయింది మీది. శుక్రవారం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాతకం గురించి సరే చెప్తాను. అశ్విని నక్షత్రం 4వ పాదం అయింది మీది. 4 మేషరాశి జాతకులు. మీకు అవకండన కాలసర్పదోషం అని చెప్పేసి ఆ దోషం ఉందండి మీ జాతకంలో. ఈ అవకండన కాలసర్పదోష ప్రభావం చేత ఏ పని తలపెట్టినా కూడా లేట్ పడుతూ ఉంటుంది. మీకు లగ్నాత్తు తృతీయంలో రాహు ఉండడం చేత ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది మీకు రావడం జరిగింది. అష్టమ స్థానంలో రవిచంద్రుల యొక్క కలయిక, ఏది పట్టినా కూడా డిస్టర్బెన్స్ అయినటువంటి వాతావరణం మీకు రావడం అనేది జరుగుతుంది. ఏ పని ముందుకు వెళ్ళకపోవడం, చికాక్గా ఉండడం, ఎదుగుతూ ఉండగా 5 years మంచి పొజిషన్లో ఉన్నారనగా సడన్ గా కింద పడిపోవడం అనేటటువంటిది, ఈ రకమైనటువంటి సమస్యలు మీ జాతకంలో కనబడుతూ ఉన్నాయి. మీరు రాహువుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి. 2014 ఫిబ్రవరి నుంచి మీకు మైనస్ కనబడుతూ ఉంది. మీరు శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల మధ్యలో వచ్చే రాహుకాలంలో నిమ్మకాయ డొప్పల్లో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోండి. గోమేధికం ధరించండి. మీరు తప్పనిసరిగా మంచి ఫలితం అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మా వ్యూవర్స్ లోని సందేహాలు క్లియర్ చేసి మంచి సలహాలు సూచనలు చేశారు. సంతోషం. ఇది ఇవాల్టి శుభమస్తు. స్టే విత్ us. మర్చిపో నిన్నటి మాటని, నిన్నటి మాట పాతదోయ్. నగదు రహిత లావాదేవీలతో రాసైనవ భారత కథని మేం భారతీయులం చేసేము తేలిక. చెల్లింపులు, కొనుగోలులు లేదా టికెట్ బుకింగ్ అయినా ఎలాంటివైనా డెబిట్ కార్డ్ మరి మొబైల్ బ్యాంకింగ్ తో చేయొచ్చు. నగదు రహిత లాభాలన్నీ గుర్తించరు ప్రతివారు మేం భారతీయులం. రండి, మనందరం కలిసి నగదు రహిత దిశగా ముందుకు కదులుదాం. ఈ రోజే నగదు రహిత బ్యాంక్ సేవలను ఉపయోగించడం మొదలుపెట్టండి. మీ సమయాన్ని ఆదా చేసుకోండి, జీవితాన్ని సులభతరంగా చేసుకోండి. భారతీయ బ్యాంకుల సంఘం మరియు ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. మా నాన్న నాకు లవ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? లవ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడా? అయితే ఖచ్చితంగానే మీ నాన్న కాదు. కానీ 6 నెలల టైం ఇచ్చారు. ఎలాగో బాయ్ ఫ్రెండ్ దొరకకపోతే మా నాన్న అరేంజ్ మ్యారేజ్ చేసేస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? 6 months ఇచ్చాడా? వెళ్ళి అడుగు, నిలదీసి, ఒరే ఫేక్ డాడీ నా రియల్ డాడీ ఎవరన్నా అడుగు. పిచ్చిదాన్ని ఎలా బతుకుతావు ఏంటో. చిచ్చి నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఒక వారం నుంచి తిరుగుతున్నాం సార్. మేము క్యూ నిలబడతాము. ఒక 10 మందికి 20 మందికి ఇస్తారు. తర్వాత క్యాష్ అయిపోయింది, క్యాష్ అని పెట్టేస్తారు బోర్డు. ఇట్లా తిరగబట్టి ఇప్పుడు 1వ తేదీ వచ్చింది. ముస్లింలు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎప్పటికైనా నోట్లు రద్దు చేయాలంటే మొత్తం బ్యాంకులకంతా సరఫరా చేసి నోట్లు రద్దు చేయాలి, కానీ ఉన్నటువంటి చేతులు ఎత్తేసి జనాలు ఇట్లా ఇబ్బంది పడుతుంటారు సార్. ఇంకా ఎన్ని రోజులు ఈ అవస్థలు మాకు? ఇప్పుడు రెంట్ కట్టలేదు సార్. ఆమె 10 రోజులు అడుగుతుంది. మోడీ గారు వచ్చి నిలబడితే తెలుస్తుంది సార్ మా బాధ, మా పరిస్థితి ఏమనేది. మోడీ గారు వచ్చి నిలబడితే తెలుస్తుంది. పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళకి ఏం లేకోకుండా, తినేకి తాగేకి లేకోకుండా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మేము బండ్లో అదే పని ఇది వేసుకొని వచ్చాం. నాకు కర్మన్నా నాకేమన్నా? మా ఇంట్లో మా ఆయన పోలీసు, ఎప్పుడు డ్యూటీ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు. నమస్తే, తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హరి. 9 AM బులెటిన్ లో హెడ్లైన్స్ ఫస్ట్. కోస్తాపై పడగెత్తిన వరద, చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం. నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం, అప్రమత్తమైన ఏపీ సర్కార్.
ఎల్లంపేటలో పెట్రోల్ బంక్ పై తెగబడిన దొంగలు, కత్తులతో సిబ్బందిపై దాడి, 20 లక్షల దోపిడీ. కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు, నగదు కోసం జనం